అసెంబ్లీకి చేరుకున్నారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల. కాసేపట్లో సభలో బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. బడ్జెట్ 2026-27కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలుపుతుంది. దాదాపు 3.48 లక్షల కోట్ల రూపాయలతో బడ్జెట్ ఉండే అవకాశం ఉంది. వ్యవసాయ బడ్జెట్ ని అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టబోతున్నారు. మండలిలో బడ్జెట్ ని హోంమంత్రి అనిత ప్రవేశపెడతారు. వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మంత్రి అనగాని. మరి కాసేపట్లోనే బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతున్నారు పయ్యావుల. 2026-27కు ఏపీ కేబినెట్ ఆమోదం లభించింది. మరి కాసేపట్లో సభలో బడ్జెట్ ని పయ్యావుల ప్రవేశపెడతారు. ఇక మండలిలో హోంమంత్రి అనిత ప్రవేశపెట్టనున్నారు బడ్జెట్ ని. అయితే ఈసారి ప్రత్యేకంగా వ్యవసాయ బడ్జెట్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈసారి బడ్జెట్ ఏ విధంగా ఉండబోతోంది వివరించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఏ అంశాలకి అధికంగా ప్రాధాన్యత ఇచ్చినట్టుగా కనిపిస్తోంది? ప్రత్యేకంగా ఈసారి వ్యవసాయ బడ్జెట్ కూడా ఉందంటున్నారు. ఎగ్జాక్ట్లీ, రాష్ట్ర ఆర్థిక భవిష్యత్తుని నిర్దేశించే కీలక గడియలు మరి కాసేపట్లో ఈ వార్షిక సంవత్సరానికి సంబంధించి ఆ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. దానికి సంబంధించి కేబినెట్ ఆమోదం కూడా లభించింది. కొద్దిసేపటి క్రితమే కేబినెట్ ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రత్యేకంగా బడ్జెట్ని ఆమోదించడానికి సమావేశమైంది. కొద్దిసేపటి క్రితమే ఆ సమావేశం ముగిసి అందరూ అసెంబ్లీకి చేరుకునే నేపథ్యం కనిపిస్తుంది. 11:15 సమయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రయారిటీ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అభివృద్ధికి సంబంధించితో పాటు సంక్షేమాన్ని కూడా బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే సంక్షేమానికి సంబంధించి పెద్ద ఎత్తున ఓన్లీ ఒక పెన్షన్స్కే దాదాపుగా 33,000 కోట్ల రూపాయలని ఏటా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో మిగతా అనేక సంక్షేమ కార్యక్రమాలున్నాయి. సూపర్ 6 ఏదైతే ఎన్నికల హామీగా కూటమి ప్రభుత్వం ప్రకటించిందో వాటన్నిటిని అమలు చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి నిధులన్నింటినీ యథావిధిగా కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత చాలా కీలక రంగాలైన విద్య, వైద్యం, వ్యవసాయం లాంటి రంగాలకు సంబంధించి కావచ్చు, లేకపోతే మహిళా సాధికారతకు సంబంధించి, యువతకు సంబంధించిన ఏదైతే గతంలో ఇచ్చిన ఫండ్స్ ఉంటాయో వాటిని కూడా కొనసాగించాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో వీటన్నిటితో పాటు రాష్ట్ర ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకోవాల్సిన నేపథ్యం కాబట్టి రాష్ట్ర ఆదాయం పెరిగిన వడ్డీలకు భారీ ఎత్తున ఖర్చులు చేయాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో మిగతా సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ పోను అభివృద్ధిపైన కూడా దృష్టి సారించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువగా దృష్టి పెట్టాలన్న ఆలోచనతో ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. ఎందుకంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ని వీలైనంత పెంచడం ద్వారా భవిష్యత్తులో వాటి ద్వారా ఆదాయం వచ్చే ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలన్నది ప్రధానంగా లాజిస్టిక్స్ హబ్స్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రానిక్ కారిడార్స్ కావచ్చు, ఎకనామిక్ కారిడార్స్ కావచ్చు, గ్రీన్ హబ్స్, గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన అంశాలు కావచ్చు, లేకపోతే టూరిజం హబ్ లాంటివి కావచ్చు, వీటి మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. దాని ద్వారా భవిష్యత్తులో రాష్ట్రానికి ఆదాయం వస్తుంది అన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అదే సమయంలో అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా అమరావతి రాజధానికి సంబంధించి బడ్జెట్లో చాలా స్పష్టమైన ప్రస్తావన ఉండే అవకాశం ఉంటుంది. అమరావతి రాజధాని సస్టైనబుల్ ప్రాజెక్ట్, పూర్తి స్థాయిలో సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని చెప్పినప్పటికీ కూడా దానికి సంబంధించి ఒక అధునాతన నగరంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దానికి భారీ ఎత్తున మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. రోడ్లు, భవనాలకు సంబంధించి కావచ్చు, డ్రైనేజ్ లాంటివి కావచ్చు, తాగునీటి సరఫరాకు సంబంధించిన అనేక విద్యుత్ సరఫరాకు సంబంధించిన కీలక అంశాలను ప్రభుత్వమే చూడాల్సి ఉంటుంది. కాబట్టి వాటిపైన దృష్టి సారించే అవకాశం ఉంటుంది. అలాగే వ్యవసాయానికి సంబంధించి ప్రత్యేకించి వ్యవసాయ బడ్జెట్ను కూడా ప్రవేశపెట్టబోతుంది. కాబట్టి వ్యవసాయ ఆధారిత రాష్ట్రం, ఇంకా మనకి సాంప్రదాయ పరిశ్రమలతో పాటు ఎక్కువ వ్యవసాయ ఆధారంగా బతుకుతున్నాం. కాబట్టి దానికి సంబంధించి పెద్ద ఎత్తున వ్యవసాయ ప్రాసెసింగ్ ప్లాంట్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే ఇతర కోల్డ్ స్టోరేజ్ లాంటి వాటికి సంబంధించి కావచ్చు, వ్యవసాయానికి సంబంధించి కూడా భారీగా కేటాయింపులు జరిపే అవకాశం ఉంది. సాగునీటి ప్రాజెక్టులకి ఈసారి మరింత దృష్టి పెంచే అవకాశం ఉంది. సాగునీటి ప్రాజెక్టులు కూడా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కింద వస్తుంది. కాబట్టి వాటి మీద కూడా ఫోకస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది.